పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏ రేంజ్లో ఉంటుందో సర్దార్ గబ్బర్ సింగ్ ప్రూవ్ చేసింది. ఎక్కువగా బెనిఫిట్ షోలు వేయడం, అర్ధరాత్రి నుంచే ప్రదర్శించడం కారణంగా రిలీజ్ రోజు తెల్లవారుజామునికే సర్దార్ గబ్బర్ సింగ్ టాక్ బయటకు వచ్చేసింది. విపరీతంగా డివైడ్ టాక్ స్ప్రెడ్ అయింది. మార్నింగ్ షో కూడా పడకముందే అలాంటి టాక్ వచ్చాక వేరే ఏ హీరోకి అయినా పరిస్థితి చాలా బ్యాడ్గా ఉంటుంది. కానీ ఇక్కడున్నది పవర్ స్టార్. అందుకే ఓ రేర్ ఫిట్ సాధ్యమైంది. సర్దార్ గబ్బర్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున వసూలు చేసిన మొత్తం గ్రాస్ 40.8 కోట్ల రూపాయలు. బాహుబలి తెలుగు, తమిళ్, హిందీ వెర్షన్లతో వచ్చిన మొత్తం 73 కోట్లు. బాహుబలి తెలుగు, తమిళ్, హిందీ వెర్షన్లతో వచ్చిన మొత్తం 73 కోట్లు. 40.8 కోట్ల తొలి రోజు వసూళ్లతో పవన్ కళ్యాణ్ సౌత్లోనే సెకండ్ ప్లేస్ ఆక్రమించేశాడు. ఆ తర్వాత మూడో స్థానంలో ఉంది రజనీకాంత్ మూవీ లింగా, 39 కోట్ల గ్రాస్. 4వ ప్లేస్ శంకర్ ఐ చిత్రం 36 కోట్లతో నిలిచింది. 33 కోట్ల గ్రాస్ను వసూలు చేసిన మహేష్ శ్రీమంతుడు 5వ స్థానంలో ఉంది. బ్యాడ్ టాక్ వచ్చిన సినిమాతో సౌత్ ఇండియాలో సెకండ్ బెస్ట్గా నిలవడం అంటే చిన్న విషయం కాదు. అది పవర్ స్టామినా. ఒకవేళ మంచి టాక్ వస్తే బాహుబలిని దాటేయడం జరగకపోయినా లాంగ్ రన్లో మాత్రం ఇండస్ట్రీ బెస్ట్ లిస్ట్లో ఖచ్చితంగా చోటు దక్కించుకునేది. ఇక్కడ ఇచ్చిన అంకెలన్నీ గ్రాస్ లెక్కల్లోనివి. తొలి రోజు వసూళ్లతో దాదాపు డిస్ట్రిబ్యూటర్ వాటా దాదాపు 75% ఉంటుంది. పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటాంది జారేవుని.